రోజున ప్రభు అంటాడు, మీటింగ్ అయ్యింది, మీరు అవతలకి వెళ్ళి నేను వచ్చేస్తాను తొందరగా అన్నాడు. అంటే మరి మీరు ప్రభు నేను వస్తాను పదండి అన్నాడు. వీళ్ళు బయలుదేరారు, ఆయన ఇంకా రాలేదు, రాత్రి అయిపోతుంది. ఈ లోపు ఎదురుగుండా వస్తున్నాడు. వీళ్ళు బోతమని భయపడ్డారు. ఇవన్నీ మనం ధ్యానం చేశాం కాబట్టి. బోతమని భయపడితే ప్రభు అంటాడు, నేనే, భయపడకండి. చదువుదమ్మా 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారని, శిష్యులు 12 మంది ఉన్నారు. సో 12 మంది దోణి నడుపుతున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపు భూతంలా అనుకున్నారు. ప్రభు అన్నాడు, ఫియర్ నాట్, మీరేం భయపడద్దు, నేనే అనగానే ప్రభువా మీరేనా అని అందరి రకం. పేతురు రకం అలాంటిది కాదు. పేతురు ఆ స్టైల్ కదండి. ఏమంటాడు చూడండి ఒకసారి. పేతురు, ప్రభువా నీవే అయితే, నిజంగా నీవేనా అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవేమో. ఇదేమంటండి, ఇప్పుడు ఆయనకు చెందును. ఎక్కడ? సముద్రం మీద నీళ్ళ మీద నడవడం ప్రభువుకు చెందును. ప్రభుకి ఆయన నడవగలుగుతాడు. ఈయన అంటాడు కదా, నీవే అయితే నేను కూడా నీ దగ్గర రావడానికి సెలవేమో, అనుమతి. దట్ ఈస్ పీటర్. ఏ పీటర్? ఈయన సీమోను పేతురు. మీకు అసలు విషయం చెప్పలేదు కదా. అంటే నేను సీమోన్ అనే మాటకి ఇంతగా అర్థం ఏంటి చెప్పండి. మరి అసలు విషయం, సీమోన్ అనే మాటకి అర్థం ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థం ఏంటంటే గాలికి ఎగిరే రెల్లు. ఏంటంట? గాలికి ఎగిరే, ఇంకా విను, లేకపోతే వినేవాడు, బాగా వినేవాడు, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఒక అద్భుతమైన అర్థము దేవుని సేవకుల ద్వారా నేను గ్రహించింది, నేను విన్నది ఏంటంటే, సీమోన్ అనే మాటకి గాలికి ఎగిరే రెల్లు. గాలికి ఎగిరే రెల్లు అంటే, మీకు రెల్లు ఎంతమంది చూస్తుంటారో? రెల్లు అంటే మనం పేరుపాలెం వెళ్తాం కదండి, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ముళ్ళులు ఇంత బాల్లాగా ఉంటుంది కదండి. అది గాలి ఇటు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గడ్డి ఒక రకమైన పువ్వు అనుకుంటుంది. గడ్డి పువ్వులు అంటే ముళ్ళులా ఉంటుంది, బాల్లాగా వెళ్ళిపోతుంటుంది. గాలి ఇటు వస్తే అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ గాలి ఇటు వస్తే ఇలా వచ్చేస్తుంటుంది. అది రెల్లు. అంటే ఇటు గాలి వచ్చిందనుకోండి ఇలా వెళ్ళిపోద్ది, అటు గాలి వచ్చిందనుకోండి ఇలా వచ్చేస్తుంది. దాన్నే రెల్లు. దాన్నే సీమోను అనే అర్థానికి, సీమోన్ అనే మాటకి ఒక అర్థం ఏంటంటే రెల్లు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ రెల్లును చూసి ఏమంటున్నాడు? నువ్వేమవుతావు? కేఫా అనబడతావు. కేఫా అనే మాటకి అర్థం ఏంటి? రాయి. రాయి అంటే ఇది కాదు, రాయి. కేఫా అనే మాటకి గులక రాయి అంటారు కదండి, పెట్రోస్, రాయి. సో ఈ గాలికి ఎగిరే రెల్లు ఏమవుద్దంట? నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు, గాలికి ఎగిరే రెల్లులాగా ఉన్నావు. నిజంగా పేతురు విషయాలు మనం అన్నీ చూస్తుంటే చూడండి, ఈ సందర్భం చూసామనుకోండి, నీవే అయితే నడిచి వచ్చేస్తా అన్నాడు. వచ్చేయమన్నాడు ప్రభు. నువ్వెక్కడ నడిచొస్తావు పేతురు, నువ్వు రెల్లువి, నువ్వు రావనలేదు ప్రభు. ఏమంటాడంటే అక్కడ, వచ్చేటకు నాకు సెలవేమని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగానే ప్రభు ఏమంటాడు? మీకు యేసు ప్రభు గురించి అర్థం అవ్వాలండి. మనం అనుకుంటాము మనము దేవుని బిడ్డలము, ఆయన చేస్తాడు, మనం అనుభవిస్తాము, మనం ఏమీ చేయకూడదు, మనమేమీ ఎవరికి సలహాలు ఇవ్వకూడదు, ఎందుకు వచ్చింది ఆయనే చూసుకుంటాడు. ఆయన అంటాడు, నేను లేను కదా, నేను చేసే పనులన్నీ మీరు చెయ్యాలి అంటాడు ఆయన. ఇప్పుడు పేతురుని నీళ్ళ మీద నడవమంటలో ఉద్దేశం ఏంటంటారు? నాకులాగా ఉండాలి పేతురు కూడా. పేతురు కూడా అలాంటిదే. నీవే అయితే నేను కూడా నడిచి వచ్చేసి అన్నాడు. అంతే, నడిచాడు, అడుగులేస్తున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపు వెనకాల నుంచి ఏమో మీకు ఇలాగే అలా చూస్తున్నారు. ఈలో పెద్ద శబ్దం. ఏంటది? గాలి, అలలు. ఆ డైవర్షను, ఆయన చూస్తున్న డైవర్షన్ ఏమైందంట? ఎక్కడున్నాను? నీళ్ళ మీద ఉన్నాను అని అనుకున్నాడు. అంతే, వెంటనే వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. వెంటనే ఏమరిచాడు? నేనైతే ఏం చేద్దానంటే, నేనే కనుక జాలర్ని, చేపలు పట్టేవాడిని అయితే ఒక్క ఈదున ప్రభు దగ్గరికి వెళ్ళిపోదును. జాలరు చేపలు ఈతన వచ్చు కదమ్మా. ఈతన రాకుండా సముద్రంలో చేపలు పడతారా, లేకపోతే దోణి నడిపిస్తారా? ఏమంటే ఈ చివరి నుంచి ఈ చివరికి ఈదేసేవాళ్ళు గజ ఈతగాళ్ళు ఉన్నారు అక్కడ మన రేవులో, నరసాపూర్ రేవులో. కానీ ఈత కష్టం కాదు. కానీ పేతురు ఆ సంగతి మర్చిపోయాడు. నేను జాలర్ని, నాకు ఈత వచ్చు. ప్రభుతో ఉన్నప్పుడు నా టాలెంట్స్ అన్నీ అనవసరం. ప్రభువా నన్ను రక్షించని అరిచాడు. ఏమండి, అదొక గొప్ప లక్షణం అండి. ప్రభుతో ఉండడానికి ప్రయత్నము. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఏం చేశాడంట? మళ్ళీ ప్రభుకే మొరపెట్టాడు. ప్రభువా నన్ను ఏమన్నాడండి? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? అలాగా ఏమని ఉండాలి?
నువ్వు టాపు పేతురు ఎంత త్వరగా నడిచావు, ఈ వీళ్ళు ఉన్నారే ఏమన్నా నడిచారు ఒకడన్నా అలాగనలేదు. మళ్ళీ గద్దెస్తాడు. ఎందుకని? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు నడవాలి, నా దగ్గరికి వచ్చేసే ఉండాల్సింది. అనవసరం గాలిని చూసి భయపడ్డా, అల్ప విశ్వాసి. ఎందుకు భయపడ్డా అని లేపాడు. అప్పుడు ఏమైంది ఉంటుంది? వాళ్ళిద్దరు కలిసి లేదా ప్రభు ఎత్తుకుని తీసుకెళ్ళుంటాడు దోనిలోకి. ఆలోచించండి ఏం జరుగుంటుంది. ఇప్పుడు యేసుప్రభు దోనే, యేసుప్రభు దగ్గర నడిచి వెళ్తున్నాడు, మధ్యలో మునిగిపోయాడు, ప్రభు చేయి చేపాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి? తర్వాత నడిచాడు కదా, అంతే. ప్రభు చేపట్టుకున్నాడు. అది సముద్రం కాదు, మేఘాలు కాదు, ఏదైనా సరే హ్యాపీ. దేవునికి స్తోత్రం. సో పేతురు యొక్క ఆ స్థితిని మనం గమనిస్తే రెల్లే, కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు అతన్ని? పెట్రోస్ ఏంటంట, రాయి గాలికి వస్తే ఎగిరిపోద్దండి, గాలి వస్తే ఎగిరిపోద్దా? ఎగరదు కదా. అలా చేయాలని ఉద్దేశం. కనుక అలాంటి వాడిని ఇలా చేయడం కొరకు ప్రతి ఎక్స్పీరియన్సెస్, ప్రతి అనుభవాన్ని దేవునితో నడుస్తూ అన్ని మిగతా శిష్యుల కంటే ఎక్కువ అనుభవం ఎవరికి ఉందంటే, మీరు పరిశుద్ధ గ్రంథం 4 సువార్తలు చదవండి, ఎక్కువ సార్లు పేతురు యాక్షన్సే మనకు కనపడతాయి. కారణం ఏంటంటే ఆయన ఏమవ్వాలి? రాయి అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. నేను ఇంకా చూడండి, ఇప్పుడు 18వ వచనం దగ్గరికి వస్తున్నా. మరియు నీవు పేతురువి ఏంటంట, ఆ శబ్దానికి రాయి, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కడుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నా. ఏంటండి? ఎవరికి? ఈ గాలికి ఎగిరే రెల్లుకి తాళం చెవులు ఇస్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది? గాలికి ఎగిరే రెల్లుకి తాళం చెవులు ఇస్తే ఎక్కడ పడేసుకుంటాడు కదండి. మనం కూడా చాలాసార్లు పడేసుకున్నాం. దాని వాల్యూ తెలియనప్పుడు ఏం చేస్తాం? పడేసుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు పేతురువి. పేతురు అంటే నువ్వు రాయి అవుతావు ఈ బండ మీద. పేతురు బండ ఒకటేనండి. పేతురు అంటే రాయి, బండ అంటే ఎంత ఉంటుందండి? క్రీస్తు అనే బండ. సో ప్రభు అన్నాడు, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురు నిలవలేవు, ఇంకా పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఏమండి? ఎవరికి ఇస్తారండి తాళపు చెవులు? ఏమంటే సత్యనారాయణ గారు ఊరికి వెళ్తున్నారు అందరూ, మీరు ఎవరికి ఇస్తారు తాళపు చెవులు? ఎంతో నమ్మకం ఉండి కదండి వాళ్ళకి ఇచ్చి వెళ్తారు. ప్రభు అన్నాడు, పరలోకపు కీసే నీకు ఇచ్చేస్తున్నాను. ఎవరికంట? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న పేతురు. ప్రస్తుతం ఎలాంటి ఆయన? దుందుడుకు పేతురు. కానీ ఏమవ్వబోతున్నాడు ఆయన? ప్రభు దర్శనంలో రాయి కాబోతున్నాడు, స్థిరుడు కాబోతున్నాడు. కనుక తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అనేసి ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే, కనుక ఈ భూలోకమందు నువ్వు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపడును, భూలోకమందు దేని విప్పుదువో ఆ పరలోకమందు విప్పబడని అతనితో చెప్పాను.